విజయవాడ పడమటలోని దత్తపీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంకు స్వాగతం పలికిన గణపతి సచ్చిదానంద స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్తక్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వామీజీని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నానన్నారు. సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారని, నా కష్టాలు తొలగాలని పూజలు చేసి నాకు ప్రసాదం అందించారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని, ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలామంది తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఫలితాలు ఈరోజు అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నాం. సంపద రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప వెనుకడుగు వేసేది లేదన్నారు. ఆధ్యాత్మిక భావన మనలో ఉండాలి. ఎప్పుడూ యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు తోడుగా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా కృషి చేస్తాం. ప్రజలు నాపై నమ్మకం పెట్టుకోవాలి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు తీసుకువెళ్లే బాధ్యత నేను తీసుకుంటానంటూ చంద్రబాబు పేర్కొన్నారు.